పక్కన కూర్చున్న గుడ్డివాడు కేకలు వేస్తున్నప్పుడు ఆ సైనికుడు వచ్చి అక్కడ ఏం చెప్పాడు? బాబు నువ్వు భయపడబాక, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అంటే ఆయన పిలిస్తే ఇప్పుడు మనలోంచి ఏం పోవాలి? భయం పోవాలి. ఇప్పుడు నువ్వు దేవుని సేవ కొరకు పిలువబడ్డావు కాబట్టి భయపడద్దు. ఆ రాత్రి దర్శనమందు ప్రభు నువ్వు భయపడద్దు, మాట్లాడు. ఏం మాట్లాడాలి? దేవుని వాక్యాన్ని మాట్లాడదు, ఎంత మాత్రం మౌనంగా ఉండొద్దు. ఆ తర్వాత మాట అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలా నేను నీకు తోడై ఉన్నాను అంటే కొరింథీలో ఉన్నటువంటి అన్ని వేల మంది ఒక పక్కన ఉన్న పౌలు గారికి ఎవరున్నారండి? దేవుడే ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు నేను నీకు తోడున్నాను, నువ్వు భయపడద్దు, నీకు హాని చేయటికి నీ మీదకి ఎవడు రాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట! అసలు ఎవరు చెప్తున్నారు ఈ మాట? దూత వచ్చి చెప్పడం కాదండి, దేవుడు వచ్చేసాడు అతని దగ్గరికి. అంటే దేవునికి ఈయనకి సంబంధం ఉందా? ప్రారంభంలోనే ఉందండి. దేవుడు చూడగానే అనుకున్నాడు, ఏమని? ఈడైతే నాకు కరెక్ట్గా సరిపోతాడు అనుకున్నాడు. ఈడైతేనే నాకు కరెక్ట్గా సరిపోతాడు. ఎందుకని? ఇంత కోపము, ఇంత ఆవేశము, ఇంత ఆగ్రహం. క్రైస్తవులు అంటే చాలు పరిగెత్తుకుంటే కోస్తున్నాడు కాబట్టి వీడైతేనే నాకు కరెక్ట్ అనుకున్నాడు. అతని హృదయాన్ని చూశాడండి దేవుడు అండి. అప్పుడే పౌలు గారు అంటే నన్ను చంపేయి, ఈ అద్భుతమైనటువంటి తేజస్సును ఆర్పాలను చూశాను నేను, నన్ను చంపేయి అంటాడు. పౌలా, ప్రేమ దేన్ని ఆర్పదో చంపదో, నా కొరకు బ్రతుకు. ఒక తీర్మానం కలిగి బ్రతికాడండి. అందుకే తన జీవితంలో మళ్ళీ వెనక్కిపోయే అనుభవాలు లేవు. పేతురు 2-3 సార్లు పోయాడు వెనక్కి. మిగతా శిష్యులందరూ వెనక్కి పోతూ వస్తూ ఉన్నారండి. కానీ పౌలు గారు పోవటానికి అవకాశం రాలేదు. అసలు వెళ్దామన్న ఆలోచన అతని జీవితంలో లేదండి. చావనైనా చచ్చిపోతా కానీ వెనక్కి మాత్రం రాననుకున్నాడు. అందుకే ఆ మాట చెప్తాడు, బ్రతుకుట క్రీస్తే. ఆ మాట చెప్పడానికి ఏంటంటే, ఇక ప్రభువే నా దిక్కు, నా దశ, నా ఆలోచన, నా సమస్తము దేవుడే అన్నట్టుగా బ్రతికాడండి. ఇప్పుడు అంటున్నాడు, ప్రభుకి ఆయనకి ప్రత్యక్షత ఉంది కాబట్టి దేవుడే వచ్చాడండి. అంటే ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, నీకు దేవునికి ఏముండాలి? ఏముండాలి చెప్పండి? కమ్యూనికేషన్ ఉండాలి. అందరి దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ ఉందా? దానిలో సిమ్ ఉందిగా. ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1 సిమ్ ఉంటుందండి. ఇదివరకు ఒక సిమ్ ఉండేది, ఇప్పుడు 2 పెట్టుకుంటున్నాం. సరే, ఫోన్ ఉంది, సిమ్ ఉంది. ఎవరితో అయినా మాట్లాడొచ్చా? మాట్లాడతాక లేదా? మాట్లాడొచ్చా? అమెరికాతో, లేకపోతే సింగపూర్, నీకు దగ్గరలో ఏముండాలి? టవర్ ఉండాలి. ఆ టవర్ ఎట్లా ఉండాలి? ఇట్లా కిందకు ఉండిద్దా? అట్లా గోతంలో మూట కట్టి బాగా ఎత్తుకుండిద్దా? భూమికి ఆకాశమునకు ఏకమై ఉన్న సజీవుడైన దేవుని టవర్, దాని దగ్గరగా నీవు ఉంటే దాని నుంచి నీకు సిగ్నల్ వస్తుంది. అది నుంచి నీకు సిగ్నల్ వచ్చిన ప్రతిసారి నువ్వు మాట్లాడగలుగుతావు. ఆ టవర్కి నీకు కమ్యూనికేషన్ లేకపోతే ఎంత పెద్ద ఫోన్ ఉందా అంటే, నువ్వు ఎంత పెద్ద మనిషివైనా, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఎంతమందితో నీకు పరిచయం ఉన్నా, ఒట్టివాడివే.